స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్పై స్పీకర్ విచారణ పూర్తయింది. కడియం కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఛాంబర్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. మరోవైపు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం ఇరు వర్గాల వాదనలను స్పీకర్ వింటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్పై స్పీకర్ విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఫిరాయింపుల కేసులో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేకి సంబంధించిన పిటిషన్, అదేవిధంగా దానం నాగేందర్కి సంబంధించిన పిటిషన్, రెండు పిటిషన్లపై కూడా ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభించారు. అయితే మధ్యాహ్నం నుండి ఈ విచారణ కొనసాగుతుంది. ముందుగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినటువంటి ఏదైతే వివేకానందకి సంబంధించిన అడ్వకేట్లు కావచ్చు, ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్ల ఇప్పటికే అంతకుముందే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు తుది ఏదైతే విచారణ స్పీకర్ కొనసాగించారు. ఈ క్రమంలో కూడా ఇరు వాదనలు కూడా విన్న స్పీకరు ఏదైతే తీర్పును అంటే రికార్డ్ చేశారు, వాళ్ళ వాదనలు రికార్డ్ చేశారు, తీర్పును మాత్రం రిజర్వ్ పెట్టారు. వాళ్ళ విచారణ ఇంతటితో పూర్తయిందని చెప్పొచ్చు. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు ఏదైతే కడియం శ్రీహరి సంబంధించి అంశంలో. మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి దానం నాగేందర్పై కూడా ఎవరైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఎలటి మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్పై ఫిర్యాదు చేశారు అనర్హత వేటు వేయాలని. ఇప్పటికీ రెండు దఫాలకి ఇటు దానం నాగేందర్కి సంబంధించిన అడ్వకేట్లు ఏదైతే ఇటు పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లకు మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అదేవిధంగా ఇటు దానం నాగేందర్ అడ్వకేట్లు, అదేవిధంగా ఎలటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అదేవిధంగా ఇటు ఏదైతే వారిని క్రాస్ ఎగ్జామ్ చేశారు, వీరు వాళ్ళ అడ్వకేట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు తుది వాదనలు ఏదైతే వింటున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో కూడా అవి కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అవి ఏదైతే విచారణ ముగిసిన తీర్పును అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ రిజర్వ్ పెట్టారు. వీలైనంత త్వరగా అంటే సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరి వీలంత త్వరగా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత విషయంలో కూడా 8 మందిపై అంశంలో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దానా నాగేందర్, పాడి కౌశిక్ రెడ్డి విచారణకు సంబంధించిన అంశంలో కూడా స్పీకర్ వీలంత త్వరగా కూడా నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.